హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటి అనేది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడు వేసుకునే పాత స్టోరీ చెప్తానమాట. ఏం సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, నాకు యూట్యూబ్ నుంచి 2 స్ట్రైక్లు వచ్చాయి కదా, అందులో ఒక స్ట్రైక్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇంకొక స్ట్రైక్ ఉంది. ఆ స్ట్రైక్ కూడా ఇంకా 7 డేస్లో అయితే రిమూవ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేనైతే అస్సలు మాత్రం కాదు అనుకున్నాక ఆ ఈటీబీ జోలికైతే వెళ్ళను. ఆ ఈటీబీలో వచ్చే మనసంతా నువ్వైతే స్టోరీ అయితే చెప్పను. ఇంక ఈ రోజుతో అయితే నేను ఎప్పట్లాగే మనకి అన్నం పెట్టినా చేతిని వదలకూడదు అన్నట్టు మనం మొదటి నుంచి ఏ ఛానల్లో అయితే చూసి రివ్యూ ఇస్తున్నామో అదే ఛానల్లో నుంచే మనం రివ్యూ ఇద్దాము. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అవునండి, ఎప్పుడు జుట్టు ముందుకేసి వీడియో రివ్యూ ఇచ్చే నేను ఈరోజు గుళ్ళుతో అయితే రివ్యూ ఇస్తున్నాను. తప్పకుండా ఎప్పట్లాగే మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఏంటంటే, ఇంకా ఆనందిని అవమానించాలని ఇందుమతి అయితే ఇంకా జీవితంలో నీ మొగుడు ఆ వీల్ చైర్కే పరిమితం అవుతాడు, నీ మొగుడు ఆ వీల్ చైర్లో నుంచి లెగిసే ప్రసక్తే లేదు, అది నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందుమతి అన్న మాటలకైతే ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆనంది జీవన ముందే ఇంకా ఇలా మాట్లాడటంతో జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే జ్యోతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతుంది అత్తయ్య గారు, అసలు ఏమైంది అని చెప్పేసి జ్యోతి కలగజేసుకుందామన్నా కలగజేసుకోకుండా అసలు ఎందుకు మాట్లాడుతుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇందుమతి మాటలు విని చాలా కోపంతో ఇంకా చాలు ఆపండి ఇందుమతి అమ్మగారు, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అయినా కానీ మీరేంటి నా భర్త గురించి ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, నా భర్త ఈ వీల్ చైర్కే పరిమితమని మీరు చెప్పగలుగుతున్నారా? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఒక విషయం చెప్తాను చూడండి. 15 రోజుల్లో నా భర్తని ఈ వీల్ చైర్ నుంచి పైకి లేపి నడిచేలాగా చేస్తాను. అది నా వల్లే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా 15 రోజుల్లో నా భర్త చేత ఆ వీల్ చైర్ని దూరం చేపించి నడిపిస్తాను. అలా నేను నడిపించలేకపోతే నేను ఆయన భార్యని కాదు, ఆయన నా భర్త కాదు అని ఇందుమతితో ఛాలెంజ్ చేస్తుంది. ఇంకా కుట్టి అయితే ఆ మాటలు విన్న ఆదిత్య, ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతుంది ఆనంది, అసలు ఏమైంది తనకి, ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. పదండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆదిత్య గారిని తీసుకొని వెళ్తుంది. అసలు ఏమైంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడారని ఇంకా జ్యోతి కూడా నిలదీస్తూ ఉంటుంది ఇందుమతిని. ఆ మాటకి నీకు తెలీదు, ఊరుకోకూడలా, ఈ జీవన ప్రతి దాంట్లో మన ఫ్యామిలీ విషయాల్లో తలదూరుస్తుంది. అందుకే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వ్రతం చేసింది కదా, ఆ వ్రతం ఫలించదు, ఆదిత్య ఆ వీల్ చైర్కే పరిమితం అవుతాడు, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటకైతే అత్తయ్య గారు మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోతి. జరిగిందంతా సూర్యతో చెప్తుంది. సూర్య, ఏంటి పెద్దమ్మ ఇలా మాట్లాడిందా, అసలు నేను నమ్మలేకపోతున్నానే. ఈ మాటలకి ఆదిత్య ఆనంది ఎంత బాధపడ్డారో, వాళ్ళ బాధని నిజంగా చెప్పలేదు కదా. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి సారీ చెప్తాను, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానం జరిగింది, మన వల్ల అవమానం జరగకూడదు కదా, ఇప్పుడే నేను ఫోన్ చేసి సారీ చెప్తాను అనగానే, వద్దు ఇప్పుడు చెప్పొద్దు, ఇప్పుడే ఆనంది చాలా బాధతో వెళ్ళింది, ఆనందిని కొంచెం టైం తీసుకోనండి, తను 15 రోజుల్లో ఆదిత్యాన్ని నడిపిస్తానని అత్తయ్య గారితో ఛాలెంజ్ చేసిందని జ్యోతి చెప్తూ ఉంటుంది. ఏంటి జ్యోతి నువ్వు మాట్లాడేది, 15 రోజుల్లో ఆదిత్య ఎలా నడవగలుగుతాడు, ఇన్ని రోజులు నడవలేని ఆదిత్య 15 రోజుల్లో ఎలా నడవగలుగుతాడు అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆనందితో అయితే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఆనంది నువ్వు అక్కడ చేసిన పని నాకైతే ఏం నచ్చలేదు ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. నేనేం చేశాను ఆదిత్య గారు అంటే, 15 రోజుల్లో నాకు కాళ్ళు తెప్పిస్తానన్నావు కదా, 15 రోజుల్లో నాకు కాళ్ళు ఎలా వస్తాయి, అయినా కానీ నాకు కాళ్ళు రావాలని నువ్వు ఆశపడటంలో న్యాయం లేదు, ఇన్ని రోజులు రాని నా కాళ్ళు 15 రోజుల్లో నువ్వు ఎలా తెప్పిస్తావు ఆనంది అంటే, తెప్పిస్తాను ఆదిత్య బాబు గారు, ఖచ్చితంగా తెప్పిస్తాను, ఏ నోటితో ఇందు అమ్మగారు మిమ్మల్ని అలా వీల్ చైర్కి పరిమితం అవుతారన్నారు, అదే నోటితో శభాష్ ఆనంది అని చెప్పేసి అనిపించేటట్టు చేస్తానంటే, అంటే ఆనందిని నా భార్యగా ఒప్పుకోవాలా, నాకు కాళ్ళు వస్తే ఆనంది నా భార్యగా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతుందని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తున్నారు, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని చెప్పేసి అంటూ ఉండగా,
లేదు లేదు ఆనంది, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు, కానీ 15 రోజుల్లో నాకు కాల్ రావటం అంటే అది జరిగే పనేనంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆదిత్య గారు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఇంకా ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది తనకి ఇష్టమైన శివయ్య గుడికి వెళ్ళి శివయ్య దగ్గర అయితే దీపం వెలిగిస్తుంది. చూడు శివయ్య, చిన్ననాటి నుంచి నేను చాలా కోరుకున్నాను, ఒక్కటి కూడా నా కోరిక నెరవేర్చలేదు. ఇప్పుడు నేను చివరిగా ఒకే ఒక కోరిక కోరుతున్నాను, నా భర్తకి కాళ్ళు రావాలి, నా భర్తకి కాళ్ళు వచ్చి నన్ను భారీగా స్వీకరించాలి. 15 రోజుల్లో నా భర్తకి నేను కాళ్ళు తెప్పియాలి శివయ్య, దానికి నువ్వే సహాయం చేయాలి అనగానే అప్పుడు పూజారి తాత వచ్చి, ఎందుకమ్మా కుట్టి నువ్వు ఇన్ని కష్టాలు పట్టాం, అసలు నిజం ఆదిత్య బాబుకి చెప్పేయచ్చు కదా అంటే, లేదు పూజారి తాత, అసలు విషయం ఇప్పుడల్లా నేను చెప్పను, ప్రజెంట్ నేను చేయాల్సింది ఆదిత్య బాబుకి కాళ్ళు రావటం అని ఆనంది ఇంకా తనకు తెలిసిన నాటు వైద్యంతో ఆదిత్యకి రోజైతే కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అలా కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉండగా ఆదిత్య కాళ్ళలో చలనం వచ్చి కాళ్ళు అయితే పైకి లెగుస్తాయి. కాళ్ళు పైకి లేవడంతో ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఆదిత్య బాబు గారు ఇలాగే నడవండి, ఇలాగే రండి ఆదిత్య గారు, ఇలాగే నడవండి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే ఆనంది ఆటలకి అడుగులు వేస్తూ చిన్నగా ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని అగ్ చేసుకుంటూ ఉంటాడు. ఆనందిలో ఆనందికి పెట్టేస్తాడు. ఆనంది నాకు కాళ్ళు వచ్చినాయి, ఆనంది ఆనంది నాకు కాళ్ళు వచ్చినాయి అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ రకంగా ఆనంది అయితే ఆదిత్యకి కాళ్ళు అయితే తెప్పిస్తుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి, మీ సపోర్ట్ కావాలని నేను మళ్ళీ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ స్టోరీ కాకుండా ఇంక ఏ స్టోరీ కావాలనేది పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్లో, ఖచ్చితంగా ఆ స్టోరీ అయితే తీసుకొస్తాను. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.